హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? మీతో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటదని ఆలోచిస్తున్నారా? నాకు కవితలు రాయడం అలవాటండి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా ఇంట్లో సాహిత్య వాతావరణం నెలకొంది కాబట్టి అప్పటి నుంచి కవితలు రాయడం మొదలు పెట్టాను. పెళ్ళయ్యాక కూడా రాయడం స్టార్ట్ చేశాను. ఒక రోజు ఏం జరిగిందంటే మా వారు నేను రాస్తుండగా చూసి ఏంటి నువ్వు ఇంత బాగా రాస్తున్నావు, నీకు ఈ కవితలు రాయడం అలవాటు ఉందా అని అడిగారు. అవునండి రాస్తున్నాను ఎప్పటి నుంచో అని చెప్పాను. మరి ఇంత బాగా రాస్తున్నావు కదా, ఒక బుక్ రిలీజ్ చేయొచ్చు కదా నువ్వు ఇవన్నీ కలిపి అని చెప్పి ఒకటి నాకు ఆలోచన ఇచ్చారు. అవునండి మీరు అన్నది నిజమే, ఎప్పుడు ఆలోచన నాకు రాలేదు. నాకు తోచినవన్నీ కవితలు రాసుకుంటూ పోయాను, కానీ ఈ బుక్ రిలీజ్ చేయాలనే ఆలోచన ఎప్పుడు రాలేదండి. మీరు మంచి ఆలోచన ఇచ్చారు నాకు, ధన్యవాదాలండి అని చెప్పి అనుకున్నాను. అప్పటి నుంచి కవితలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఆ బుక్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, ఒక్కసారి చూడండి. అవునండి, నా బుక్ చూపించే ముందు మీకు ఒక టాపిక్ చెప్పాలి. ఏంటనుకుంటున్నారా అది? ఈ బుక్ రిలీజ్ కావడానికి మా ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఒక 100 కవితలు రాసేయి, ఈ 100 కవితలు రాసి నా చేతిలో పెట్టు, అప్పుడు బుక్ రిలీజ్కి సంబంధించిన పనులన్నీ నేను చూసుకుంటాను, ఎవరినెవరిని కలవాలో, ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలో అవన్నీ నేను చూసుకుంటానని చెప్పి నాకు మాట ఇచ్చారండి. అన్నట్టుగానే 100 కవితలు రాశానండి. రాసి ఆ బుక్ అంటే పేజీల బుక్ ఉంటుంది కదా, నేను రాసిన బుక్ తీసుకెళ్ళి మా ఆయనకి ఇచ్చానండి. తీసుకెళ్ళి తను ప్రింట్అవుట్కి ఇచ్చి ప్రింట్అవుట్ చేపించుకొచ్చారు. ప్రింట్అవుట్ అయినాక ఏం చేశారు, దానికి సంబంధించిన బుక్కు సంబంధించిన ప్రముఖులను కలిసి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఆ బుక్కు ముందు మాట అవన్నీ రాపించి బుక్ అనేది పూర్తిగా కంప్లీట్ చేపిస్తారు. ఆ బుక్ రిలీజ్ కోసం ప్రముఖుల చేతు మీదుగా ఆ బుక్ రిలీజ్ అనేది జరిగిందండి. ప్రముఖులు ఏం చేశారు, ఆ బుక్లో ఉన్నాయన్నీ వివరించి నాకు కొన్ని మెలకువలు నేర్పించారు. అలాగే ఇంకా ఈ కవితలను ఇలాగే నువ్వు రాసుకుంటూ నీ తరాన్ని కొనసాగించాలమ్మా అని చెప్పి ప్రోత్సహించారు నన్ను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందులో లోటుపాట్లు ఏమన్నా ఉంటే అవన్నీ సరి చూసుకోవాలని కూడా చెప్పారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారమే నేను ముందుకు నడుస్తున్నాను. ఇప్పుడు నా బుక్ని నేను చూపిస్తాను, చూడండి. అదేనండి నా బుక్. ఈ బుక్ తోటే నాకు మంచి పేరు అనేది రావడం జరిగింది. చూడండి, ఇందులో ప్రముఖులు నా గురించి రాసిన మాటలు ఉన్నాయండి. చూసారా? ఇందులో ఉంచి ఒక చిన్న కవిత మీకోసం. దీన్ని ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. శీర్షిక అండి. శీర్షిక అంటే ఏం లేదండి, మనం చెప్పే టైటిల్. అదే నేను తీసుకున్న టైటిల్ భూమి. భూదేవి నీకెంత ఓపికమ్మా, భూదేవి నీకు ఎంత ఓపికమ్మా, నీకున్న ఓపిక ఇంకా భూమిపై ఎవరికి ఉందమ్మా, నీకున్న ఓపిక ఇంకా భూమిపై ఎవరికి ఉందమ్మా. మనిషిని మనిషిగా చూడలేని సమాజం, మనిషిని మనిషిగా చూడలేని సమాజం, మసిపట్టిన మానవత్వం, మసిపట్టిన మానవత్వం, కరుడుగట్టిన కర్కశత్వం, కరుడుగట్టిన కర్కశత్వం, కుంగదీస్తున్న అసమానత్వం, కుంగదీస్తున్న అసమానత్వం. ఎక్కడుందమ్మా ఎక్కడుందమ్మా మనిషికి సహజత్వం, ఎక్కడుందమ్మా మనిషికి సహజత్వం. నిన్ను సైతం కలుషితం చేస్తున్నా, నీపై రసాయనాలు చల్లుతున్నా, ఈ మనుషులపై ఎందుకింత మమకారం, భూదేవి నీకెంత ఓపికమ్మ, భూదేవి నీకు ఎంత ఓపికమ్మ, నీకున్న ఓపిక ఇంకా భూమిపై ఎవరికి ఉందమ్మా, నీకున్న ఓపిక ఇంకా భూమిపై ఎవరికి ఉందమ్మా. మళ్ళీ ఒక్కసారి వినండి. భూదేవి నీకెంత ఓపికమ్మా,
నీకున్న ఓపిక ఇంకా భూమిపై ఎవరికి ఉందమ్మా? మనిషిని మనిషిగా చూడలేని సమాజం, మనిషిని మనిషిగా చూడలేని సమాజం, మసిపట్టిన మానవత్వం, కరుడుగట్టిన కర్కశత్వం, కుంగదీస్తున్న అసమానత్వం. ఎక్కడుందమ్మా మనిషికి సహజత్వం? నిన్ను సైతం కలుషితం చేస్తున్నా, నీపై రసాయనాలు చల్లుతున్నా, ఈ మనుషులపై ఎందుకింత మమకారం? భూదేవి నీకెంత ఓపికమ్మా? నీకున్న ఓపిక ఇంకా భూమిపై ఎవరికి ఉందమ్మా? ఎలా ఉందండి? బాగుందా? మధ్య మధ్యలో చిన్న చిన్న కవితలు అప్పుడప్పుడు నేను షేర్ చేసుకుంటానండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, ఓకేనా? మనలో ఉన్న ఈ టాలెంట్ అనేది మన ఇంట్లో వాళ్ళు గుర్తించినప్పుడు అది ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేనండి. ఎందుకంటే నాకు ఈ బుక్ చూసినప్పుడు మనకంటూ మన వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేయడానికి అనే ధైర్యంని వాళ్ళు నాకు వెన్ను తట్టి ప్రోత్సహించారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న కవితలు ఏమన్నా ఉంటే షేర్ చేసుకుంటాను. వీలైతే నా ఛానల్ని ముందుకు ఇలాగే నడిపిస్తూ ఉండండి. మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి, ఓకేనా? దిస్ ఈజ్ సింప్లీ లేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.